'అక్కినేని నాగార్జున' కొంతకాలంగా వరుస ఫ్లాప్‌లో ఉన్నాడు. ఒక మంచి హిట్ కోసం ఒక సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడని చెప్పాలి. తన తరం హీరోలతో కంపేర్ చేసినప్పుడు 'నాగార్జున' కొంతవరకు వెనకబడి ఉన్నాడు. అంచేత ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన టైంలో సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా వేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, చాలా తక్కువ టైంలో రిలీజ్‌కొచ్చేసారు. ఇంత వేగంగా వీళ్ళెందుకొస్తున్నారా? అంత హడావుడి అవసరమా అని చాలామంది భావించినప్పటికీ కూడా ఈ సినిమా ట్రైలర్ అవి చూసిన తర్వాత ఇది కంప్లీట్‌గా సంక్రాంతి ఫ్లేవర్ ఉన్న సినిమా కాబట్టి సంక్రాంతికొస్తేనే బావుంటదని మేకర్స్ భావించినట్టున్నారు. అందుకని సంక్రాంతి సందర్భంగా ఖచ్చితంగా పట్టుబట్టి మరీ రిలీజ్ చేశారు. మరి ఇవాళ రిలీజ్ అయినటువంటి సినిమా ఎలా ఉందనేది చూద్దాం. 'నా సామిరంగ' కథగా చూసుకుంటే ఇది 1960 నుంచి 88 మధ్య కాలంలో జరిగేటువంటి కథ. మామూలుగా గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ అనగానే ఎంత హడావిడి ఉంటుంది, ఎంత సంబరం ఉంటుంది, ఎంత కోలాహలం ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలోనే భోగి రోజు నుంచి కనుమ రోజు వరకు జరిగిన ఒక 3 రోజుల కథని ప్రధానంగా చూపిస్తూనే, అంతకుముందు 60ల కాలంలోనూ 80ల మధ్య రావడానికి మధ్య జరిగినటువంటి కాలంలోనూ ఉన్నటువంటి పాత్రలు, నేపథ్యాలకు సంబంధించినటువంటి కథ ఇది. మామూలుగా చూసుకుంటే మనకి ఈ కిష్టయ్య, అంజి అనేటువంటి ఇద్దరు ప్రధానమైనటువంటి పాత్రలు. ఈ 2 పాత్రలు నాగార్జున, అల్ల నరేష్ పోషించారు. వీళ్ళిద్దరు చిన్నతనం నుంచి అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి పెరుగుతా ఉంటారు. కాకపోతే అనాథలుగానే పెరుగుతారు. ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషికి వీళ్ళు సపోర్ట్‌గా నిలుస్తారు. ఆ పెద్ద మనిషి కూడా వీళ్ళకి సపోర్ట్‌గా నడుస్తారు. ఒకానొక దశలో అక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషిని వీళ్ళు ప్రాణాలు కాపాడితే అప్పటినుంచి వాళ్ళు ఏం చెప్పినప్పటికి కూడా అతను వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అలాంటి పెద్ద మనిషి కొడుకుతోనే వీళ్ళిద్దరూ ఒక వైరం పడతారు. ఆ వైరం నుంచి జరిగింది. దానికంటే ముందు ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక వడ్డీ వ్యాపారి కూతురుతో కిష్టయ్య ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ ఫలించే టైంకి ఆ వడ్డీ వ్యాపారి ఆత్మహత్య చేసుకోవడం, వీళ్ళిద్దరూ విడిపోవడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో జరిగేటువంటి వీళ్ళ ప్రేమ కథ ఏమైంది? వీళ్ళు ఎంతగానో ఇష్టపడేటువంటి ఆ పెద్దయ్య కొడుకుతో వీళ్ళకున్నటువంటి వైరం ఏంటి? వాళ్ళెందుకు గొడవ పడ్డారు? అసలు అంజి, కిష్టయ్యల మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏ ఏ ఏ ఏమైంది? ఫైనల్‌గా అంజి, ఈ కిష్టయ్యకి తోడుగా వచ్చినటువంటి రాజ్ తరుణ్ పాత్ర ఏంటి అనేది సినిమా కథగా చూసుకోవాలి. సో, కథగా సింపుల్ చూసుకుంటే చాలా సింపుల్ ప్లాట్‌గానే అనిపిస్తుంది కానీ, కథనం మాత్రం చాలా కొత్తగా సంక్రాంతి నేపథ్యంలో సంక్రాంతి పండగకి ఒక పర్ఫెక్ట్ సినిమాలాగా కనిపిస్తూ ఉంటుంది. మనకి భోగి, సంక్రాంతి, కనుమ అని 3 పండుగలు ఎలాగైతే ఉంటాయో, 3 పండుగల నేపథ్యంలో కూడా వీళ్ళు భోగి రోజు ఉన్నటువంటి ఉత్సాహం కనిపిస్తుంది. సంక్రాంతి రోజు ఉన్నటువంటి సంబరాలు కనిపిస్తాయి. కనుమ రోజు ఉన్నటువంటి ఒక ఘాటైనటువంటి ఒక మసాలా కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అవి కూడా ఈ సినిమాలో కనిపిస్తూ ఉంటాయి. మనకి కనుమ కనుమ అనగానే కన్నీళ్లు పెట్టించేటువంటి ఒక ఎపిసోడ్ ఉంటుంది కనుమ రోజున. సంక్రాంతి పండుగకి సంబంధించినటువంటి ఒక మంచి కోలాహలము, పండగ నేపథ్యము, దానికి సంబంధించినటువంటి రంగుల రాట్నాలు, ఆ యాంబియన్స్ 80స్, 70స్ ఆ కాలంలో ఎలా ఉండేదో ఆ యాంబియన్స్‌ని తీసుకురావడంలో పర్ఫెక్ట్‌గా దర్శకుడు 100% సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అతని షార్ట్ డివిజన్ గాని, మేకింగ్ గాని, టేకింగ్ గాని చాలా బాగున్నాయి. నాగార్జున ఈ కథని మొదటి నుంచి బలంగా నమ్మాడు. అందుకని ఆయన ఈ క్యారెక్టర్‌ని కిష్టయ్య అనే క్యారెక్టర్‌ని పూర్తిగా ఓన్ చేసుకున్నాడు. ఆ ఓన్ చేసుకోవడం వల్ల ఆయన సినిమా అంతా ఆసాంతం కంప్లీట్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తా ఉంటాడు. అట్లాగే అల్ల నరేష్ క్యారెక్టర్, రాజ్ తరుణ్ క్యారెక్టర్ అనగానే మనకు చాలా సినిమాలో ఒక ప్రధానమైన హీరో ఉన్నప్పుడు, ఆ తర్వాత చిన్న హీరోలను తీసుకుంటే వాళ్ళ క్యారెక్టర్‌లకు పెద్ద ప్రాధాన్యత ఉండదు. అన్నకి జై అంటాం. ఆయన వెనక తిరగడం ఇలాంటివి చూస్తాం. కానీ ఈ సినిమాలో అలా కాకుండా అల్ల నరేష్‌కి దాదాపు నాగార్జునకు సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఈ సినిమాకు ఉన్నటువంటి మరో స్పెషాలిటీ. ఆ పాత్రలో అంజిగా అల్ల నరేష్ కూడా అన్నకి నమ్మిన బంటులాగా ఉంటూ, అంటే రాముడికి లక్ష్మణుడిలాగా ఒక బలమైనటువంటి పాత్రగా ఆ క్యారెక్టర్ మనకి ఈ సినిమాలో కనిపిస్తా ఉంది. ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా ఆ క్యారెక్టర్ నుంచి మనకు కనిపిస్తా ఉంటుంది. రాజ్ తరుణ్ యొక్క లవ్ ట్రాక్‌ని కాపాడడం కోసం అన్నట్టుగానే ఈ కథనం అంతా మనకు జరిగినట్టు కనిపించినప్పటికీ కూడా, దానికి ముందు, వెనక, మధ్యలో జరిగిన కథ కూడా మనకు చూపించడం వల్ల ఒక ఫ్రెష్ లుక్ కనిపిస్తూ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఒక కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే కావాల్సినటువంటి నాగార్జున ఇమేజ్‌కి తగ్గటువంటి రొమాంటిక్ ట్రాక్ ఉంటుంది. అది చాలా మెచ్యూర్డ్ లవ్ ట్రాక్. నాగార్జున ఈ మధ్య కాలంలో చేసినటువంటి సినిమాల్లో ఇంత మెచ్యూర్డ్ లవ్ ట్రాక్ లేదు. 'అషికా రంగనాథ్', 'నాగార్జున' వీళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి సన్నివేశాలన్నీ చాలా బాగున్నాయి. ఆకట్టుకునేలా ఉన్నాయి. 'అషికా రంగనాథ్' చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అద్భుతంగా నటించింది కూడా. వీళ్ళిద్దరి మధ్యలో వచ్చేటువంటి ముఖ్యంగా వాళ్ళిద్దరూ కలిసి ఒక సారాయి తాగే సీన్ ఉంటుంది. ఆ సీన్‌లో ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ గాని, లైటింగ్ గాని, ఎడిటింగ్ గాని, డైలాగ్స్ కానీ, ఆ తర్వాత వచ్చేటువంటి పాట గాని సూపర్బ్! మెస్మరైజ్ చేస్తుంది. ఇలాంటి సన్నివేశాలు ఒక 4, 5 ఈ సినిమాలో వీళ్ళిద్దరి మధ్య ఉంటాయి. కొంచెం అడల్ట్ సీన్స్, కొంచెం ఫస్ట్ హాఫ్‌లో వచ్చేటువంటి కొన్ని సీన్స్ అవసరం లేదు. ఈ అమ్మాయి అతని సినిమాకి తీసుకెళ్ళమని అడగడం, అది బి గ్రేడ్ సినిమా అయి ఉండడం, అవి కొంచెం ఓవర్ రేటెడ్‌గా అనిపించినప్పటికీ కూడా సినిమాటిక్‌గా అవి కూడా ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లో ఉండటం వల్ల పాస్ అయిపోతుంది. ఇక సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఖచ్చితంగా ఈ పెద్దయ్య కొడుకుని వీళ్ళు ఢీకొట్టాలి. పెద్దయ్య కొడుకు చేసినటువంటి అరాచకాన్ని ఎదిరించాలని అంజి తీసుకున్నప్పుడు అతను చేసిన తప్పుని 10 మందిలో చెప్పలేకపోవడం, ఆ తర్వాత అంజి మీద అతను అటాక్ చేయడం, అంజి తిరిగి కొట్టడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు గ్రామాల్లో జరిగేటువంటి ఒక చిన్న గొడవలాగా అనిపించినా సరే, ఆ చుట్టూ ఉన్నటువంటి ఒక ఎమోషన్ అనేది ఆడియన్స్‌కి కరెక్ట్‌గా కనెక్ట్ అవుతుంది. ఆ ఎమోషన్ వల్ల నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఫీల్ మనకి ఖచ్చితంగా కలుగుతా ఉంది. అందులోంచి ఎంటర్‌టైన్‌మెంట్ వస్తే అంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. బాధొస్తే బాధగా ఫీల్ అవుతాం. పాట అంటే పాటని ఇది ఉంటుంది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే 'నా సామిరంగ' అనేది పండగకి పర్ఫెక్ట్ సినిమా.
ఖచ్చితంగా ఎంటర్‌టైన్ అయ్యే సినిమా అని చెప్పాలి. అంటే సంక్రాంతి అనగానే ఏ కైండ్ ఆఫ్ ఒక ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారో, అలాంటి ఎలిమెంట్స్ అన్నీ కంప్లీట్‌గా పర్ఫెక్ట్‌గా ఉన్నటువంటి సినిమా 'నా సామిరంగ'. కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ కూడా, ఎక్కువ సార్లు సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నప్పటికీ కూడా, ఇప్పుడొస్తున్న సినిమాలతో కంపేర్ చేసుకుంటే అవి కూడా ఓకే. పాస్ అయిపోయేలాగానే ఉన్నాయి తప్ప పూర్తిగా మైనస్ అని చెప్పడానికైతే లేదు. ఇంకా చెప్పినట్టుగా 'నాగార్జున' చాలా ఎనర్జిక్‌గా ఉన్నాడు. 'అషికా రంగనాథ్' చాలా బ్యూటిఫుల్‌గా, అద్భుతంగా నటించింది. నిజంగా అల్లరి నరేష్ సపోర్టింగ్ రోల్స్ చేసిన సినిమాలన్నీ చాలా చాలా బావుంటాయి. అతని పాత్రలు ఇంకా బావుంటాయి. ఈ సినిమాలో మరోసారి అది రిపీట్ అయింది. అల్లరి నరేష్‌కి క్యారెక్టర్‌కి నిజంగా చాలా మంది సర్ప్రైజ్ అవుతారు. అతనికి సోలోగా 2 ఫైట్స్ ఉన్నాయి. ఇది చాలు ఆ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో చెప్పడానికి. ఇంకా విలన్‌గా చేసినటువంటి అతను మనకి ఇంతకుముందు 'సార్పటై పరంపర' అనే సినిమాలో 'డాన్సింగ్ రోజ్' అనే క్యారెక్టర్‌తో అందరిని ఎంటర్‌టైన్ చేశాడు. ఓటీటీలో చూసినప్పుడు. అతను చాలా బలమైనటువంటి విలన్‌గా ఈ సినిమాలో మనకు కనిపిస్తాడు. అతను చూసినప్పుడల్లా చిరాకు కలుగుతుంది. అసహ్యం కలుగుతుంది మనకు. అంత అద్భుతంగా యాక్ట్ చేశాడు. చాలా చిన్న పాత్ర, అంటే చాలా చిన్న విలనీ అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగా అతను యాక్ట్ చేశాడు. ఫ్యూచర్‌లో తెలుగులో అతనికి మరిన్ని బలమైన విలన్ పాత్రలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా నాజరు పెద్దయ్య పాత్రలో ఉన్న నాజర్ గాని, అతని కొడుకులుగా నటించిన ఇతర పాత్రలు గాని, మిగతావన్నీ అలాగే మెరీనా, నరేష్‌కి జోడీగా నటించినటువంటి మెరీనా పాత్ర కూడా చాలా చాలా బాగుంది. ఆల్రెడీ మెరీనా, నరేష్ కలిసి ఇంతకుముందు 'ఉగ్రం' సినిమాలో యాక్ట్ చేశారు. మరొకసారి వాళ్ళిద్దరూ పేరు రిపీట్ అవ్వడం వల్ల చూడ్డానికి కొంచెం మనకి రెగ్యులర్‌గా ఉన్నట్టుగా పాస్ అయిపోతుంది. ఆ సినిమా కథకి తగ్గట్టుగా వాళ్ళిద్దరి పాత్రలు పర్ఫెక్ట్‌గా బ్లెండ్ అయ్యి ఉన్నాయి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే అక్కడక్కడ కొంత రంగస్థలం ఫ్లేవర్‌ని ఫాలో అవ్వడానికి ట్రై చేసినట్టు కనిపించినప్పటికీ కూడా, సినిమా కంప్లీట్ ఎంటర్‌టైనింగ్‌గా సంక్రాంతికి పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పాలి.